నమస్తే, నేను మీ సతీష్. భారతదేశానికి ఈ రోజున ఒక పర్వదినంగానే చెప్పుకోవచ్చు. ఏదైతే అయోధ్యలో రామ మందిరంలో ఒక అపూర్వ ఘటన చోటు చేసుకుంటుంది. ఏదైతే రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయితే ఈ కార్యక్రమానికి దేశంలో ఉండేటువంటి అనేక మంది ప్రముఖులకి ఆహ్వానాలు అందినాయి. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, ఇంకో పక్కన సినీ రంగం నుంచి కూడా అనేక మంది ప్రముఖులకి, చిరంజీవి గారు లాంటి వ్యక్తులకి అనేక మందికి ఆహ్వానాలు అందినాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చర్చలోకి వస్తున్నటువంటి అంశం మాత్రం మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందకపోవటం అనేటువంటిది ఈ రోజున రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, అసలు వైసీపీ చేసుకునేటువంటి ప్రచారానికి వాస్తవ పరిస్థితులకి ఎలాంటి ఏదైతే తేడా ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ముఖ్యంగా అయోధ్య రామ మందిరంలో ఒక అపూర్వమైనటువంటి ఘట్టం ఈ రోజున స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ. మరి దీనిపైన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన ఏదో ఒక జాతీయ నాయకుడు అని చెప్పి ఆయన్ని దేశమే ఆదర్శంగా తీసుకుంటోంది ఆయన ఆలోచనని అని చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ క్రమంలోనే చంద్రబాబు గారికి ఆహ్వానం వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం వచ్చినా బయట పెట్టలేదా? ఆహ్వానం అసలు రాలేదా? అంటే జనరల్గా ముఖ్యమంత్రులందరికీ ఆహ్వానం వెళ్లకుండా ఉండదు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆహ్వానం ఉంటుంది అంతే తప్ప ఆయన క్రిస్టియన్ అనో లేకపోతే ఆయన వేరే మతం అనో ఆహ్వానం పంపకపోవటం అనేది ఇందులో ఉండదు. అంటే ఏంటంటే ఆహ్వానం వచ్చింది అని చెబితే మళ్ళా వెళ్తే ఒక చావు, వెళ్ళకపోతే ఒక చావనా, వెళ్ళకపోతే యాంట్కి బీజేపీ కోపం వస్తుందో ఆయన భాషలో అదొక చావు అవుతుంది. ఒకవేళ వెళితే ఇక్కడ ముస్లింను క్రిస్టియన్ ఓట్లు పోతాయనా, ఎలా చూడాలా? జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం లేదు అనేది మరి నమ్మశక్యంగానే అంశమే. ఇప్పుడు ఈ ట్రస్ట్ ఉంటుంది, శిలాన్యాస్ ట్రస్ట్ చూస్తున్నట్టుంది. 4 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ని ఒక 3-4 ప్రతినిధులు వచ్చి ఆహ్వానించారు. మొన్న కూడా మనం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రులకి, సెలబ్రిటీలకి, ఇప్పుడు చిరంజీవి, అమితాబ్ బచ్చన్, ఇప్పుడు పద్మ పురస్కారాలు పొందిన వాళ్ళకి అదే వాళ్ళేమీ కేవలం వీళ్ళకే ఆహ్వానం పంపాలని ఉండదు కదా. ఇది ఎవరింట్లో పెళ్ళి సతీష్? రాముల వారి ప్రతిష్ట, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ, దేశం మొత్తం జై రామ్ అనేది ఒక ఫీవర్ లాగా ఉంటే ఆహ్వానం రాకపోయినా వెళ్ళొచ్చు. ఆహ్వానం రాలేదనేదో లేకపోతే వచ్చినా వెళ్ళలేదనేది ఇవన్నీ కూడా కుంటి సాకులే. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అయోధ్య సెట్టింగే ఇంటో వేసుకోవచ్చు కదా. ఇప్పుడు మొన్న చూసావు కదా, తిరుపతి వెళ్లకుండానే తిరుపతి స్వామివారి సెట్టింగ్ ఇంటో వేసుకున్నాడు. ఒక 5 కోట్లు ఏమో బిల్లు చేసుకున్నారంట. ఇప్పుడు ఇంకోటి అసలు ఆ సెట్టింగ్ ఇంకా తీయకుండా ఉంటే ఏడుకొండలాడి విగ్రహం తీసేసి బాలరాముడు పెట్టేస్తే అదే సెట్టింగ్ సరిపోదు, ఇంకో 10 కోట్లు బిల్లు చేసేసుకోవచ్చు. మరో గుణశేఖర్ సినిమా లాగా అది. కాకపోతే విశ్వాసాలకు సంబంధించిన అంశం, నమ్మకానికి సంబంధించిన అంశం ఇదేంటి? రాముడు అనేది, రామాలయ ప్రాణప్రతిష్ఠ అనేది అసలు దానికి వెళ్ళే అర్హతే నాకు లేదని జగన్మోహన్ రెడ్డి వెనకడుగేశారా? మనం చూసాం గత 3 సంవత్సరాలుగా మనం ఆలయాలపై ఏ విధంగా దాడులు జరిగాయో. ఆంధ్రప్రదేశ్లో మీ దగ్గర మీ ఏరియానే ఇక్కడ రామతీర్థం, విజయనగరం జిల్లా రాముడి తలే నరికారు. అసలు ఇంతవరకు ఆ దోషుల్నే లేదు. అక్కడ ఆ టెంపుల్ ట్రస్టీ అశోక్ గజపతిరాజు గారినే వెళ్ళనివ్వలేదు. అసలు అశోక్ గజపతిరాజు పట్ల ఎంత దారుణమైనటువంటి అక్కస్సుతో ఈ ప్రభుత్వం వ్యవహరించిందో మనం చూసాం. మాన్సాస్ ట్రస్ట్ తరపున సింహాచలం టెంపుల్ ట్రస్ట్ ఆయనే కదా, దానిలో ఇది చేశాడు, గర్భేడు చేశారు. ఎవరో ఇంకొక ఆమెను తీసుకొచ్చి ఆమెకే ట్రస్టీ ఇప్పచెప్పి అశోక్ వాళ్ళ కుటుంబాన్ని అవమానించారు. వీళ్ళకి ఏంటంటే నమ్మకాల పట్ల, విశ్వాసాల పట్ల వీళ్ళకేమీ పట్టదు. అవమానించటం, విధ్వంసం చేయడం,
హింసించడమే పనిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల నమ్మకాలు విశ్వాసాలు ఎలా చేస్తాయి? అదే కాదు, ఎక్కడో ఇంకో చోట హనుమంతుడి బొమ్మ ఆ చెయ్యి నరికారు. ఆ పాలకుల్లో ఎక్కడో అక్కడ గోదావరి డిస్ట్రిక్ట్స్లో మొత్తం టెంపుల్ అన్ని ధ్వంసాలు చేశారు. అంతర్వేదిలో కూడా చూసాం, ఏకంగా రథాన్ని తగలబెట్టేశారు. అవును, నెల్లూరు జిల్లాలో ఒక రథం తగలబెట్టారు, అంతర్వేదిలో ఒక రథం తగలబెట్టారు. వాళ్ళ పైన చర్యలు లేవు, కేసులు లేవు. అదేమంటే ఎవరో పిచ్చోడు చేశారని అంటారు. ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తాను క్రైస్తవుడు అని చెప్పుకుని చాటుకునే ప్రయత్నమా? ఎస్సీ బీసీ ఎస్టీ ముస్లిం ఓట్ల కోసం ఈయన రామాలయం ప్రాణప్రతిష్టకు వెళ్ళలేదా? అదేమంటే నీ చెల్లె అసలు ఇతను క్రిస్టియన్ కాదంటోంది. నిన్న షర్మిల గారు ఏమన్నారు? జగన్ రెడ్డి క్రిస్టియన్నేనా? క్రిస్టియన్ కనుక అయితే మణిపూర్లో చర్చీలు 2000 చర్చీలు తగలబెడితే 60,000 మంది క్రిస్టియన్స్ పైన దాడులు జరిగితే కనీసం ఖండించలేదు జగన్ రెడ్డి అని ఎవరు నిలదీస్తోంది? తెలుగుదేశం కాదు, జనసేన కాదు, బీజేపీ. అవి తీసేసేయి, వాళ్ళు చెబితే మనం నమ్మం. సొంత చెల్లె మనాడు అసలు క్రిస్టియనే కాదంటే మరి క్రిస్టియన్లకు ఎంత కడుపు మండుద్ది? ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకి దూరం అయ్యాడు. ఏది, ఆయన పరిపాలనలో పూర్తిగా వైఫల్యాలు, ఫెయిల్యూర్ సీఎంగా మారాడు. ఈ పరిస్థితుల్లో ముఖం జల్లక వెళ్ళలేదా? లేదు పోయినటువంటి ఓట్ బ్యాంకుని కాపాడుకునే ప్రయత్నమా? ఒక రకంగా చెప్పాలంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అంది వెళ్ళకపోతే నరేంద్ర మోడీ కన్నెర్ర చేసే అవకాశం కూడా ఉంది. సహజంగా ఆహ్వానం అందడం అనేటువంటిదే ఒక అరుదైనటువంటి గౌరవంగా చూస్తాం. అలాంటి గౌరవం మరి ఈయనకి దక్కిందా లేదా అన్నది కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియట్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది అంటే రాష్ట్రానికి వచ్చినట్లే కదా. మరి ఈ రోజున రాష్ట్రానికి ఒకవేళ వచ్చినా వెళ్ళలేదు అంటే దాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రామాలయం తను అనర్హుడనే ఉద్దేశంతో వెళ్ళలేదా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఇదేంటంటే ఆయన ప్రభుత్వ అధినేతగా చూడాలి తప్ప ఒక మతానికో ఒక పార్టీకో పరిమితమైన వ్యక్తి కాదు కదా. ఇప్పుడు ఒక పని చేయాలా, మాకు ఆహ్వానం అందలేదని స్టేట్మెంట్ ఇవ్వండి. సీఎం ఆఫీసు సజ్జలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ మాట్లాడే బదులు ఇది మాట్లాడచ్చు కదా. ఇప్పుడు కవిత చెప్పింది, తెలంగాణ నుంచి ఎమ్మెల్సీ కవిత, ఆమె ఏమన్నారు? మాకు ఇన్విటేషన్ రాలేదు, మా నాన్న పిలవలేదు అన్నట్టుగా బీఆర్ఎస్కి ఇన్విటేషన్ రాలేదని చెప్పింది. అందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు. ఏది, కవిత ఆమె ఆల్రెడీ నిందితురాలు, ఏదో ఢిల్లీ లిక్కర్ స్కాము వాటిల్లో ఉన్నారు. ఆమెకి ఇన్విటేషన్ రాలేదా? అసలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇన్విటేషన్ రాలేదా? అది చెప్పాల్సిన బాధ్యత ఎవరు? మాజీ సీఎం ఆఫీస్ చెప్పాలి, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పాలి. ఎవరు? కేటీఆర్ చెప్తే దానికి క్లారిటీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఆఫీస్ నుంచి దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ హిందూ ఓట్లన్నీ కోల్పోవటానికి సిద్ధంగా ఉన్నాడా? దీనికోసమా జగన్మోహన్ రెడ్డి హరిద్వార్ వెళ్ళి స్వరూపానందతో ముంచిచ్చుకుంది గంగానదిలో? అదే ఓట్ల కోసమే కదా ఆ తాపత్రయం అంతా కూడా. ఓట్ల కోసమే కదా ఈయన తిరుపతి వెళ్ళటము. లేదు నిన్న సంబరాల్లో సంక్రాంతికి ఆ శ్రీవారి విగ్రహం ఇంట్లో తెచ్చి పెట్టుకుని, ఇవన్నీ కూడా విఫల ప్రయత్నాలు అవుతాయి. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా ఏదో అంటారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆహ్వానం లేకపోయినా రామాలయానికి వెళ్ళాలి. ఇప్పుడు రాముడు ఏ ఒక వర్గానికో ఏ ఒక మతానికో పరిమితమైన వ్యక్తి కాదు. రాముడి ఆదర్శాలు, రాముడి వ్యక్తిత్వం, రామతత్వం, అది కదా మనం తీసుకోవాల్సింది. రాముడి విగ్రహం దగ్గర మోకరిల్లటమో లేకపోతే ఆయనకి నమస్కారాలు పెడితేనో రాదు. మనలో రాముడు ఉండాలి. నీలో రాముడిని ప్రతిష్ఠ చేసుకొని రాముడి ఆదర్శాల కోసం నువ్వు పాటుపడితే అదే కదా రామరాజ్యం అనేది. గాంధీజీ చెప్పిన అదే, భారత పాలకులు చెప్పిన అదే. అంటే రావణాసురుడు రామాలయ ప్రతిష్ఠకి ఎందుకు వెళ్తాడంటావా? ఎలా చూడాలా? జరుగుతోందేమో అందరి వేడుక. అవును, ఒక రాజకీయ పార్టీకో లేదంటే ఒకళ్ళకో చెందినటువంటి ఇది కాదు.
మొత్తం రాజకీయాలకి అన్నిటికీ అతీతంగా జరుగుతున్నటువంటి ఒక వేడుక అది. మనకు తెలియదు వాస్తవంగా. నిజం చెప్పాలంటే పురాణంలో చరిత్రలోకి వెళ్తే అసలు రావణ యుద్ధానికి ముహూర్తం కూడా రావణాసుడే పెట్టాడంటారు. శ్రీరాముడు రావణాసురుడినే పిలిపించి ఆయన్నే ముహూర్తం పెట్టించుకుని రావణాసురుడు కూడా పెద్దపీట వేసినాడు శ్రీరాముడు అనే ఒక కథ కూడా చదివాం. ఆ రావణాసురుడే మరి శ్రీరాముడి దగ్గరికి వెళ్తే ఈ రావణాసురుడు రామాలయం ప్రతిష్టకి వెళ్తే తప్పేంటి? సో అయితే మొత్తానికి అయితే మాత్రం కేవలం ఓట్ల రాజకీయంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాస్తవాలను అయితే కప్పిపుచ్చి పెడుతున్నాడు అని చెప్పి అనుకోవచ్చు కదా సార్. ఇది రాముడిని రాజకీయాన్ని ముడిపెట్టకూడదు. రాముడు వేరు, రాజకీయం వేరు. ఒకటి, బీజేపీ రామజన్మభూమిని తీసుకుంది, ఎదిగింది. 40 ఏళ్ల బీజేపీ ప్రస్థానంలో 2 సీట్ల నుంచి 303 సీట్లకి వాళ్ళు వచ్చిందంటే జై శ్రీరామే. ఇది వాళ్ళకి ఊపిరి ప్రాణం పోసింది. మనం అద్వానీ గారు అది తీసుకున్నారు కదా రథయాత్ర, దాంతోనే కదా బీజేపీ భారతదేశంలో పాదుకుపోయింది. తర్వాత వాజ్పేయి వచ్చిన తర్వాత కొంచెం ఆయన లౌకిక తత్వంతో బీజేపీని అందరి పార్టీగా మార్చాడు. మళ్ళా మోడీ ఇప్పుడు ఈ గత 10 ఏళ్ల పరిపాలనలో అటు అద్వానీని ఇటు వాజ్పేయిని ఇద్దరిని తనలో తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడు, ఇటు దేశ అభివృద్ధి మరియు అటు మత ఇది రెండింటినీ కూడా, ఏది అటు అద్వానీ ఉన్నాడు, వాజ్పేయి ఉన్నాడు, ఈ రెండిటితో వెళ్తున్నాడు నరేంద్ర మోడీ. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్గే రాహుల్ ఏమన్నారు, ఇదేదో మోడీ ఉత్సవగా జరుగుతోంది, మోడీ వ్యక్తిత్వ ఇమేజ్ పెంచుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఆయన అన్ని 11 రోజులుగా దీక్ష పట్టడం, అన్ని ఆలయాలకి వెళ్ళడం, మన లేపాక్షికి కూడా వెళ్ళాడు, నిన్న రామసేతు దగ్గర కూడా వెళ్ళి ఆయన దీక్షతో ఇదేదో ఒక దేశం మొత్తాన్ని దానిలో ఇన్వాల్వ్ చేయటం కోసం మరి ఆయన తీసుకున్నాడేమో, అదేదో మోడీ ఇమేజ్ పెంచుకోవటం కోసం చేస్తున్న ప్రయత్నంగా కాంగ్రెస్ భావించింది. దానికి దూరంగా ఉంది తాత్కాలికంగా. కాకపోతే తర్వాత వెళ్తామంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా తర్వాత వెళ్తాడా? కానీ అసలు వేడుక జరుగుతున్న రోజు వెళ్లకుండా ఈ రకమైనటువంటివి మాత్రం మంచి పరిణామాలు అయితే కనిపించట్లేదు. దేవుడు మనసులో ఉండాలి, దేవుడు పిలవాలి. జగన్మోహన్ రెడ్డిని రాముడు పిలవలేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఏదైతే రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవటం, లేదంటే ఆ కార్యక్రమం పట్ల జగన్ వ్యవహార శైలి మాత్రం ప్రతి అంశాన్ని కూడా రాజకీయానికి ముడిపెడుతూ విశ్వాసాలని నమ్మకాలని కూడా చంపేస్తున్నటువంటి విధంగా ఉంది. ఇదైతే మాత్రం మంచి పరిణామంగా అయితే ఎక్కడ కనిపించట్లేదు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.